జూలై 3. దేవుని ఆశీర్వాదాలను ఆశించుము. దేవుడు నన్ను విడనాడలేదు. నేను అహోరాత్రులు ఆయన మనస్సులోనే ఉన్నాను. నాకు మేలు చేయడానికే ఆయన తలంపులు నా ఎడల పనిచేస్తున్నాయి. దేవుని గురించి ఎల్లప్పుడూ మంచిగా ఆలోచించడం, మాట్లాడడం యథార్థ క్రైస్తవునికి బలమిస్తుంది. కపట హృదయం గలవాని ముఖం చిన్నబోతుంది, మరియు దేవునికి విరోధంగా అతని హృదయం విషంతో నిండిపోతుంది. ఆ విషయాన్ని నోటి ద్వారా బయటకు వెళ్ళగక్కడానికి అతడు సాహసించకపోవచ్చు, కానీ అది అతని అంతరంగ ఆలోచనలలో కుళ్ళుతూనే ఉంటుంది. ఆ దౌర్భాగ్యుడు దేవుణ్ణి ప్రేమించడు గనుక దేవుని మంచితనాన్ని స్మరించుకోవడానికి అతని ఆత్మలో చోటు ఉండదు. దేవుడు గతంలో తనకు అనుగ్రహించిన సమృద్ధి అయిన ఆశీర్వాదాలను మరచిపోయి అతడు ప్రస్తుత కష్టాలను బట్టి నిరాశతో, కోపతాపాలతో రగిలిపోతాడు. తన తప్పును తాను ఒప్పుకోవడానికి బదులు దేవుణ్ణి శపించడానికే అతడు మొగ్గు చూపుతాడు. కానీ యథార్థవంతుడైన క్రైస్తవుడు దేవుని గురించిన మధురమైన తలంపులను హృదయంలో భద్రపరుచుకుంటాడు. కాబట్టి అతని ధ్యానము అతనిని దైవిక సమాధానంతో నింపుతుంది. దేవుని మహిమను, మంచితనాన్ని తక్కువ చేస్తూ మాట్లాడడాన్ని అతడు ఊహించనైనా ఊహించలేడు. దీనిని మనము దావీదు జీవితంలో చూస్తాము. దాని చేసినది నీవే గనుక నోరు తెరువక నేను మౌనినైతిని. కీర్తన 39:9. అతని ఆత్మ, శరీరం రెండూ ఒకే సమయంలో తీవ్రమైన శ్రమల పాలయ్యాయి. అతడు విచారంతో రోగగ్రస్తుడైనాడు. అయినప్పటికీ ఆ శ్రమ ఎక్కడి నుండి వచ్చిందో అతడు జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభువా, ఇది నీ నుండి వచ్చింది. నేను నిన్ను ప్రాణప్రదంగా ప్రేమిస్తున్నాను కనుక ఎలాంటి భయం లేకుండా నేను దీనిని అంగీకరించగలను. నిజానికి నువ్వు నన్ను రోగపు మంచం మీద పడవేయడానికి బదులు నరకాగ్ని పాలు చేసి ఉండవచ్చు. కాబట్టి నీ క్రమశిక్షణను నేను కృతజ్ఞతతో స్వీకరిస్తున్నాను. ఈ విధంగా అతడు దేవునిపై ఎలాంటి కోపాన్ని కానీ అసంతృప్తిని కానీ వెళ్ళగక్కకుండా ఆ దెబ్బను ఓర్పుతో భరిస్తాడు. దేవుని నుండి మేలును ఆశించేలా యథార్థత ఆత్మను బలపరుస్తుంది. దావీదు శరీర వేదనలో, ఆత్మ సంక్షోభంలో ఉన్నప్పుడు చేసిన అంగలార్పులను చదివితే రాతి గుండె అయినా బద్దలవుతుంది. అయినప్పటికీ ఆ తుఫాను వంటి పరిస్థితుల్లో కూడా తన విశ్వాసం అనే లంగరును దేవునిపైనే స్థిరపరిచేంత వరకు అతడు నిరీక్షించాడు. యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకుని ఉన్నాను. నా దేవుడైన ప్రభువా, నీవే ఆలకించెదవు. కీర్తన 38:15. దేవుని నుండి రాబోయే మేలు గురించిన నిరీక్షణ అతని బాధ నుండి కలిగించే చేదును మింగివేసింది. నేను శ్రమల పాలై దీనుడనైతిని, అయినను ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. కీర్తన 40:17. అతని బాహ్యస్థితి దయనీయంగా ఉంది, కానీ అతనికి లభించిన ఆదరణ అంతకంటే ఎంతో బలంగా ఉంది. దేవుడు నన్ను విడనాడలేదు. నేను అహోరాత్రులు ఆయన మనస్సులోనే ఉన్నాను. నాకు మేలు చేయడానికే ఆయన తలంపులు నా ఎడల పనిచేస్తున్నాయి.